ఇప్పుడు ఎప్పుడైతే ఒక్క ఛాన్స్ అని ఆయన అవకాశం తీసుకున్నాడో మరి అతని ఆలోచన విధానంలో మీరు చూస్తే మొట్టమొదట అతను చేసింది ప్రజావేదిక కూల్చివేత. ఎవరైనా ఒక శుభకార్యంతో మొదలెట్టాలనుకునే సార్ మీ పేరండి? నమ్మూరు వెంకటరామరాజు. రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మామూలుగా రైతుని, ప్రస్తుతం సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను. సార్ మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్ మీకు? నాది కైకలూరు నియోజకవర్గం, తాడినాడ. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మీరు. మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఓకే, ఎందుకని సార్, ఎందుకని ఆ కూటమి అధికారంలోకి రావాలంటారు? ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు ఎప్పుడైతే ఒక్క ఛాన్స్ అని ఆయన అవకాశం తీసుకున్నాడో మరి అతని ఆలోచన విధానంలో మీరు చూస్తే మొట్టమొదట అతను చేసింది ప్రజావేదిక కూల్చివేత. ఎవరైనా ఒక శుభకార్యంతో మొదలెట్టాలనుకునే ప్రయత్నం చేయకుండా ఒక కూల్చివేత ద్వారా అతను మనస్తత్వాన్ని అతను మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొదటి నెలలోనే చూపించాడు. కాబట్టి ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో అన్ని రకాలుగా అటు అమరావతి, రాజధానిగా ఉన్న అమరావతిని తీసేసి 3 రాజధానులని పేరు చెప్పి 3 ప్రాంతాల్లో వైషమ్యాలు పెంచడం జరిగింది. ఆయన ఎంతో గొప్పగా చెప్పుకునే నేను మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి నవరత్నాల్లో ప్రధానమైనటువంటి మద్యపాన నిషేధాన్ని తొంగలో తొక్కి మద్యపాన నిషేధం చేయకుండా అదే మద్యాన్ని అధిక ధరకి, అలాగే క్వాలిటీ లేని ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే, సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే మందుని ఈ 5 సంవత్సరాలు అమ్మి ప్రభుత్వం ద్వారా అమ్మించి తను ఇవాళ ఎంత లబ్ధి పొందాడన్నది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అన్న నిర్ణయంలో ప్రజలందరూ ఉన్నారనేది నా అభిప్రాయం. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. మరి ఉద్యోగాల కల్పన జరిగిందో లేదో, అదేవిధంగా అసలు మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఆయన చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదు. జనరల్గా ఏంటంటే ఉద్యోగ భద్రత అంటే ఏమనుకుంటామంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగము లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలో బాధ్యత అయిన ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారు. కానీ అతను కేవలం కొన్ని వ్యవస్థల ద్వారా కొంతమందికి ఏదో అవకాశం కల్పించినట్టు కల్పిస్తే వాళ్ళందరినీ ఎలక్షన్ వచ్చేటప్పటికి తను రాజకీయ స్వప్రయోజనాలకు ఉపయోగించేలాగా ఆ యువకులను అందరినీ కూడా అతను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనకి విముక్తం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం తొలగిపోవటమే అన్నది నా అభిప్రాయం. రోడ్లు ఎలా ఉన్నాయి సార్? అసలు మీ నియోజకవర్గం రోడ్ల గురించి చాలాసార్లు విన్నాం మేము కూడా. ఎలా ఉన్నాయి మీ నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు? అంటే ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే రోడ్ల విషయంలో కనీసం పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్మాణాలు జరగల. ఎవరు కాంట్రాక్టర్లు అన్న వ్యక్తులు ఏదైనా కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక టెండర్లు పిలిచినా సరే వర్క్ చేయటానికి ప్రయత్నం చేయాల. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, సోషల్ వర్కర్ నన్ను. నా గ్రామంలో ప్రజలందరూ వచ్చి రోడ్డు పాడైంది, స్కూల్ పిల్లలు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు, పెద్ద వయసు వాళ్ళు ఆటోల్లో తిరగటానికి ఇబ్బంది పడుతున్నారని రోడ్డు నిర్మాణం ప్రయత్నం చేస్తే నా మీద కేసు పెట్టారు. అంటే ఈ దుర్మార్గమైన పరిపాలన ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లు ఆఖరికి ఏ పరిస్థితి వచ్చేసిందంటే చిన్న ప్యాచ్ వర్క్ చేస్తే చాలా ఆనందపడిపోయే పరిస్థితి. కొత్త రోడ్లు మాట దేవుడేరు. ఇప్పుడు తూతూ మంత్రం కింద ఈ లాస్ట్ నెలలో ఆఖరి నెలలో అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేస్తున్నారు తప్పించి దుర్మార్గమైన ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రోడ్లు అధ్వాన్నంగా అన్ని రకాల రోడ్లు కూడా అటు పంచాయతీ రోడ్లు అవనివ్వండి, జిల్లా పరిషత్ రోడ్లు అవనివ్వండి, R&B రోడ్లు అవనివ్వండి చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రజలందరూ ఏవగించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఆయన మీద కోడికత్తితో దాడి జరిగింది. మరలా ఇప్పుడు సేమ్ 2024 ఎలక్షన్కి ముందు గులకరాయితో ఆయన మీద దాడి జరిగింది. సో అసలు ఇవి చూస్తుంటే నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతి చోట ఆయన చెప్తున్నారు. ఇవి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే హత్యలు చేయించి వాళ్ళని సమర్థించే ఈ వ్యక్తి ఆ రోజు ఆ కోడికత్తి డ్రామా అక్కడ జరిగినప్పుడు అది ఎవరు చంద్రబాబు నాయుడు మీద ఆ బాండం అంతా వేశారు. కానీ
చాలా మర్డర్ కేసుల్లోనే ఒక 4 నెలలకి 3 నెలలకి బయటకు వచ్చేసే వ్యక్తి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా కాపాడుకుంటా బెయిల్ రాకుండా అతను ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చింది. అక్కడే అతను నైజం అర్థమవుతుంది. 2, సొంత చిన్నాన్ని దుర్మార్గంగా చంపితే కిరాతకంగా వాళ్ళెవరో తెలుసు కూడా, సొంత చెల్లెలు కూడా నాకు అన్యాయం జరిగింది అన్నయ్య, ఈ రకంగా నాకు న్యాయం చేసి పెట్టంటే అయ్యిందేదో అయ్యింది సర్దుకుపోమనే పరిస్థితికి అతని మనస్తత్వం ఉందంటే అతన్ని నిజంగా ఇప్పుడు గులకరాయో ఇంకోటో గతంలో మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఒక ఎలక్షన్ కోడికత్తి వాళ్ళ బాబాయిని చంద్రబాబు నాయుడు మీద నెప్పవేశారు. ఇవాళ ఒక గులకరాయి ఏదో చిన్న దెబ్బ తగిలితే అదే దాడి అందరి మీద జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా జరిగినాయి. అంత మాత్రాన ఇదేదో ఒక దుర్మార్గమైన హత్యా ప్రయత్నం గులకరాయితో కొడితేనే చనిపోతే ఈయన చెప్పి మాటలన్నీ ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా నిజంగా ఆయన్ని నమ్మే పరిస్థితిలో, ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు మొదలైంది. ఖచ్చితంగా అది బ్యాలెట్ ద్వారా చూపిస్తారు. సార్, మరి మీ కైకలూరు నియోజకవర్గంలో మీరు చెప్పినటువంటి కూటమి తరఫున కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున దోలం నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎమ్మెల్యే అవుతారని మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు అవుతారు. ఎందుకంటే ఆయన 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, ఉదాహరణకి పెద్ద పెద్ద పనులు లెక్కేసుకుంటే అటు పెద్దింట్లమ్మ వారధి అవనివ్వండి, అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే నీటికి సంబంధించి లిఫ్ట్ స్కీములు, ఎందుకంటే మంచినీటికి మేము దూరంగా లాస్ట్ పాయింట్ అవడం వల్ల ఇబ్బంది ఉంది. ఉప్పుటేరు ద్వారా రైతాంగానికి అవసరమైన నీటిని ఆ స్కీముల ద్వారా ఆయన సరఫరా చేయించడం కూడా జరిగింది. 2, అది కాకుండా రైతాంగం మీద ఆధారపడి ఉన్న నియోజకవర్గం ఇది. కరెంటు చాలా అవసరం. ఆక్వాకి చేపల చెరువులు వచ్చిన తర్వాత ఒక రకమైన అవసరం అయితే, రొయ్యల చెరువులు వచ్చిన తర్వాత కరెంటు ప్రాధాన్యత ఇంకా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చిగురుకోటలో మరి ఆయన చాలా పెద్ద ప్రాజెక్టు విద్యుత్ కేంద్రాలు చేయటం, అలాగే ఈ నియోజకవర్గంలో అనేక సబ్ స్టేషన్లు, అలాగే కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్స్ ఆయన రైతులకు ఇచ్చి ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టకుండా, రైతులు చెరువులు తవ్వకుండా, ఏమి అవినీతికి పాల్పడకుండా, స్వచ్ఛందంగా ప్రభుత్వానికో లేకపోతే ఇంకొకరికి జడవకుండా వాళ్ళు సొంతంగా చేసుకునే విధానంలోకి రైతులకు ఉపయోగపడ్డాడు. అలాగే చేసిన మట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లోని నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకుని ఆయన చేయగలిగిన మట్టుగా అభివృద్ధి చేశారు. అన్నిటికంటే ముఖ్యం ఆ 5 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలు ప్రశాంత జీవనం సాగించారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం. అంతే తప్పించి ఇలా ఇప్పుడున్నంత దుర్మార్గంగా పెత్తనం చేసి అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ నియోజకవర్గంలో అయితే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి విజయం అన్నది అది ప్రజల విజయం, ప్రజలు కోరుకునే విజయం. ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. సార్, మరి మీది ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంది. మరి మీ పార్లమెంట్ పరిధిలో మీ నియోజకవర్గంలో కేంద్రంతో ముడిపడినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఎవరు ఇక్కడ ఎంపీగా ఎన్నికైతే మీ ప్రాంత అభివృద్ధి చేయగలరంటారు? అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు సాధించి మీ ప్రాంతంలో ఉపయోగించి మీ ప్రాంతాన్ని పైకి తీసుకొస్తారంటారు? ఒక కూటమి తరపు నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, వైసీపీ తరపు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే మంచి ఎంపీ అవుతారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి గత చరిత్ర చూసుకుంటే ఆయన ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా, అవినీతి మచ్చ లేకుండా కుటుంబ నుంచి వచ్చిన ఆయన వ్యక్తి. 2, ఆయన ఉన్నత విద్యావంతుడు, హైలీ క్వాలిఫైడ్. 2, ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు మంచినీటి సమస్య ఉంది, 2 కొల్లేరు సమస్య ఉంది. ఈ 2 సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా అక్కడ రిప్రజెంట్ చేసే మనిషి ఖచ్చితంగా మహేష్ కుమార్ యాదవ్ అయితే మంచి జరుగుతుంది. మీరు వాళ్ళ నేపథ్యం ఒకసారి చూసుకోండి. అవతల మంత్రిగా అతను నియోజకవర్గంలో ఒక అవినీతికి లేకపోతే అలాగే అధికార దాహంతో పనిచేసిన విధానం ఖచ్చితంగా షేడ్ కొడుకు మీద ఉంటుంది. అదే మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క కుటుంబ నేపథ్యం చూసుకుంటే ఆయనకి ఆ రకమైన షేడ్ లేదు. కాబట్టి ఆయన వైట్ పేపర్, మహేష్ కుమార్ యాదవ్ అన్న అతను వైట్ పేపర్ కుర్రోడు, ప్లెయిన్గా ఉన్నాడు, నాలెడ్జ్ ఉంది, సమస్యల పట్ల అవగాహన ఉంది. అక్కడ పార్లమెంట్లో ఖచ్చితంగా రామానాయుడు, ఆయన మన రామ్మోహన్ నాయుడు ఏ రకంగా తన వాయిస్ని వినిపిస్తున్నాడో ఖచ్చితంగా ఈ నియోజకవర్గ సమస్యల్ని పార్లమెంట్లో మహేష్ కుమార్ యాదవ్ వినిపిస్తాడనే నమ్మకం ఆయన మొదటిసారి మాట్లాడినప్పుడే మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్.